కొన్ని సమాధానాలు చెప్పారు. నాకు కూడా ఒక ఇంట్రెస్ట్ ఉంది ఇప్పుడు తెలుసుకోవాలని చెప్పేసి. మీరు ఎంతమంది పోలీస్ కావాలనుకుంటున్నారు? ఓకే, ఎగ్జామ్ వదిలిపెట్టాను. నో ఎగ్జామ్, నో టాలెంట్ టెస్ట్, నో రిటన్ ఎగ్జామ్, నో ఫిజికల్ ఎగ్జామినేషన్, డైరెక్ట్ ఉద్యోగం చేస్తారు. మీకు ఎంతమంది? మీ అందరికీ తెలుసు, ఈ ఉద్యోగానికి రావాలంటే కాంపిటేటివ్ ఎగ్జామ్ ఫేస్ చేసే రావాలి. నేను ఎస్ఐ గారికి కూడా ఉందనుకో, అది ఉస్మాన్ యూనివర్సిటీలో మేము ఒక ఉద్యోగం కోసం ప్రిపేర్ అయ్యేటప్పుడు మీకు వర్చువల్ క్లాస్ రూమ్స్ ఏర్పాటు చేస్తున్నాను. అదేనండి వర్చువల్ క్లాస్ రూమ్స్, నాకు అర్థమైందంటే అదే వర్చువల్ క్లాస్ రూమ్స్ అంటారు. అంటే మీకు ఫిజికల్గా మీ టీచర్ ఇక్కడ ఉంటాడు, కానీ ఆయన విజువల్స్ మీరు చూడవచ్చు. వాళ్ళు కూడా దేశంలో ఉన్న ఎక్స్పర్ట్ చెప్తారు. ఇప్పుడు సపోజ్ కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఒక డిగ్రీ కాలేజ్ కనుక ఉంటే, ఆ డిగ్రీ కాలేజీలో ఒక లెక్చరర్ సాధారణమైన నాలెడ్జ్లో ఉండే అవకాశం ఉంటుంది. మంచిర్యాలలో కానీ లేదంటే బెల్లంపల్లిలో ఉన్న డిగ్రీ కళాశాలలో కానీ ఆయన నాలెడ్జ్కి ఒక లిమిటేషన్ ఉంటుంది. కానీ ఇక్కడ ఈ వర్చువల్ క్లాస్ రూమ్స్లలో ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న ద బెస్ట్ ప్రొఫెసర్ కూడా మీకు వీడియోలో కనిపిస్తాడు. ఆయన లెక్చర్ మీరు వినే అవకాశం ఉంటుంది. సో అది దీని ఇంపార్టెంట్. అదొకటి అంత మాత్రమే కాదు, కంట్రీలో ఉన్న బెస్ట్ ప్రొఫెసర్స్ కూడా మీకు వాళ్ళ విజువల్స్, వాళ్ళ లెసన్స్ మీరు వినే అవకాశం ఉంది. సో ఇది ఒక మంచి ఆపర్చునిటీ, అందరూ యూజ్ చేసుకోండి. మీరందరూ ఇప్పుడు మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వయసు కాబట్టి మంచి గోల్ సెట్ చేసుకోండి. ఎకనామికల్గా కొంచెం సపోర్ట్ ఉన్న వాళ్ళు గోల్స్ పెద్దవి పెట్టుకోండి. మాకు అంత స్తోమత లేదు అనుకున్న వాళ్ళు నిరుత్సాహపడకుండా మీరు దేన్నైతే అచీవ్ కాగలుగుతారో అలాంటి గోల్స్ పెట్టుకోండి. తప్పకుండా ఈ ప్లాట్ఫామ్ అనేది మీకు మంచి కెరియర్ లభిస్తుందని చెప్పేసి ఆశిస్తున్నాం. మరి సక్సెస్ అనేది లేట్ అయినా కూడా తప్పకుండా వస్తుంది. సక్సెస్ అనేది కంపల్సరీ వస్తుంది. కానీ మీరు చివరి వరకు వచ్చేంత వరకు కూడా మీ ఎఫర్ట్స్ని కంటిన్యూలో ఉంచాలి. ఎవరైతే ఎఫర్ట్స్ కంటిన్యూ చేస్తారో నిరుత్సాహపడకుండా సక్సెస్ అనేది ఎప్పుడో ఒకసారి కంపల్సరీ వస్తుంది. కాబట్టి మధ్యలో గివప్ చేయకండి, వదిలేయకండి. గోల్ ఏదైనా కావచ్చు. మరి ఇంత మంచి కార్యక్రమానికి నన్ను ఇన్వైట్ చేసినందుకు టాలెంట్ ఫీల్డ్ వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరు ఇక్కడికి వచ్చిన వాళ్ళు మరి దీన్ని సరిగ్గా యూజ్ చేసుకొని ఏదో వచ్చినామో పిలిస్తే వచ్చినామో విన్నామో పోయినామో కాకుండా దీన్ని కరెక్ట్గా యూజ్ చేసుకొని గోల్ లేని వాళ్ళు ఇప్పటి నుంచి ఒక మంచి గోల్ నిర్ణయించుకొని ఏదో ఒక మంచి ఉద్యోగంలో మీరు కెరీర్ స్టార్ట్ చేయాలని చెప్పేసి ఆశిస్తూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.